హాయ్ అండి. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ ఈ కోర్స్లో నేర్చుకోండి. సి ప్రోగ్రామింగ్ నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ చెప్తా. ఈ కోర్స్లో మీరు రెగ్యులర్గా వినండి. ఫ్రమ్ ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ పార్ట్ వరకు చూడండి. చూస్తే మీకు సి ప్రోగ్రామింగ్ అంటే ఏంది, అది ఎలా మనం లాంగ్వేజ్ ఎలా ప్రోగ్రామింగ్ చేయొచ్చు అని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏందని తెలుసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఒక టాస్క్ పర్ఫామ్ చేయడం అన్నట్టు. ప్రోగ్రామింగ్ అంటే ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యాలిక్యులేటర్ ఉంది. మన క్యాలిక్యులేటర్ అంటే ఏంది, ఒక అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదో ఒక పర్ఫామ్ చేస్తుంది. అది ఎలా చూడండి, 2+3 అని మనం ఇస్తే 5 అని ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది? సపోజ్ చూడండి, మనం 2+3 అని ఇస్తాం, కానీ మనకు అవుట్పుట్ 5 చూపిస్తుంది. అంటే మధ్యలో ఒక ప్రాసెస్ జరుగుతుంది. అది అడిషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరగనికే మనము ఒక కోడ్ రాస్తాం. ఆ ప్రాసెస్ జరగనికే మనం కోడ్ రాస్తాం. అదే ప్రోగ్రామింగ్. ఇది జనరల్గా ఎక్కడ వాడతారంటే ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు యాప్లో కానీ. సపోజ్ చూడండి, మీరు క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేసి ఇన్పుట్ ఇచ్చి చెక్ చేయండి, నీకు అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అంటే అక్కడ ప్రోగ్రామ్ రాసింటే 2+3 అని ఇచ్చినప్పుడు నువ్వు అది అడిషన్ పర్ఫామ్ చేయాలని అలా ఇస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బల్బ్ ఉందండి. బల్బ్ ఉంది. బల్బు లోపలంతా ఫిలమెంట్స్ అవన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఒక వైర్ ఇస్తాం, ఇన్పుట్ వైర్స్ ఇస్తే ఇది సిస్టమ్. ఇన్పుట్ వైర్ మనం సిస్టమ్కి ఇస్తాం, కానీ సిస్టమ్ అవుట్పుట్ ఇస్తుంది. ఏమిస్తుంది? గ్లో ఇస్తుంది, బల్బు గ్లో. అలాగనే సేమ్ సాఫ్ట్వేర్లో మనం ఇన్పుట్స్ ఇస్తాం. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఒక స్పెసిఫైడ్ టాస్క్ని పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. అది ప్రోగ్రామింగ్ అంటే. ప్రోగ్రామ్ అంటే జస్ట్ మనం ఒక లాంగ్వేజ్ నుంచి రాసే కోడ్ని ప్రోగ్రామింగ్ అంటాం. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ అంటే ఆ సి ప్రోగ్రామింగ్ అంటే దానికంటే ముందు ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అది తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లో లెవెల్, ఒకటి హై లెవెల్. లో లెవెల్, హై లెవెల్ అంటే ఏంది? లో లెవెల్ అంటే ఏంటంటే దీని మెషిన్తోని. సపోజ్ మన సిస్టమ్ ఉంది చూడండి. సిస్టమ్ ఏం అండర్స్టాండ్ చేసుకుంటుంది? 0 1 0 1 బైనరీ వాల్యూస్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. బైనరీ లెవెల్స్ని 0 1 1 0 0 సంథింగ్ 0 1 0 1 మాత్రమే సిస్టమ్ మనం డిజైన్ చేస్తాం కదా. ఒక ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ చేస్తాం కదా, లోపల ఉంటుంది కదా సిస్టమ్లో. అది 0 1 1 0 మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఇక వీటిని ఆ కోడ్ని మనం 0 1 0 1లో రాసేదాన్ని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే హార్డ్వేర్ కంపాటబిలిటీ లాంగ్వేజ్ని హార్డ్వేర్ కంపాటబిలిటీ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఈ లో లెవెల్ లాంగ్వేజెస్లో 2 ఉంటాయి. ఒక మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, ఇంకొకటి అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంది? సేమ్ చెప్పినా కదా, మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అదే 0 1 1 0 0 వీటిని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనము మెషిన్లో ఇప్పుడు సపోజ్ చూడండి, ఐసీ ఉందని చెప్పినా కదా, సిస్టమ్కి ఒక ఐసీ ఉంటుంది కదా, ఐసీకి రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్తో మనం ఆపరేషన్ జరిగితే, సపోజ్ ఎగ్జాంపుల్ మూవ్ అనే కమాండ్ ఉంటుంది. మూవ్ ఏ కామా బి అని ఉంటుంది. అంటే బి రిజిస్టర్లో ఉన్న వాల్యూ ఏ రిజిస్టర్లోకి వెళ్ళడం. అంటే ఇది హార్డ్వేర్ డిపెండెంట్ కాబట్టి అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. అట్లా హార్డ్వేర్ డిపెండెంట్ లాంగ్వేజ్ని ఏమంటాం మనం? అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. హార్డ్వేర్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ని ఇండిపెండెంట్ హార్డ్వేర్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే సేమ్ మనం ఇంగ్లీష్లోనే రాస్తాం. అది మీకు అర్థమైపోతుంది. హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అని అంటారు హై లెవెల్ లాంగ్వేజ్ని. ఇంగ్లీష్లో రాసేస్తారు. ఇవేవి ఉంటాయంటే మనకు తెలుసుగా, స్టార్టింగ్ పైథాను, జావా, ఫేమస్ జావా, ఇంకా .NET, నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్, C++, ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి చెప్పినా నేను,
సిస్టమ్ కెన్ అండర్స్టాండబుల్ ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజ్, దట్ ఈస్ టు బి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఒక్కటే. సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది, నీకు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని ఇస్తేనే మాత్రమే సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టు నీకు పర్ఫామ్ చేస్తుంది, దానికి తగ్గట్టు ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక కోడ్ రాసినాం, హై లెవెల్ లాంగ్వేజ్ రాసినాం, కానీ సిస్టమ్ ఏమర్థం చేసుకుంటాం, సిస్టమ్కి అర్థం కాదు. కాబట్టి ఈ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలా. దీన్ని కన్వర్ట్ చేయడానికనే ఒక సిస్టమ్ వాడతాం మనం. ఆ సిస్టమ్ని ఏమంటాం అంటే ట్రాన్స్లేటర్ అంటాం. ట్రాన్స్లేటర్ అంటాం. ఈ ట్రాన్స్లేటర్ ఏందో మనం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ట్రాన్స్లేటర్ అంటాం. ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ మనం ఇంగ్లీష్లో రాస్తాం, దాన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ వాడతాం. ఆ ట్రాన్స్లేటర్ నేమే కంపైలర్. కంపైలర్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది కంపైలర్. అప్పుడు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయితే కంప్యూటర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి మనకు స్పెసిఫైడ్ అవుట్పుట్ చూపిస్తుంది. అలా మనకు ట్రాన్స్లేటర్స్ వాడతాం. చూడండి, ట్రాన్స్లేటర్స్ డిఫరెంట్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఒకటి అసెంబ్లర్ నేను చెప్పిన కదా, అసెంబ్లీ లాంగ్వేజ్ నేను చెప్పిన కదా, అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కమాండ్స్, కానీ ఇది కూడా ట్రాన్స్లేట్ చేయాలి కదా. ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడానికి అసెంబ్లర్ అని వాడతాం. సేమ్ ఇది కూడా చెప్పిన కదా ట్రాన్స్లేటర్, ఇది కూడా ఏంది వన్ ఆఫ్ ది ట్రాన్స్లేటర్ ఫర్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఇంక హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నిటికీ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ రెండు వాడచ్చు. ఇదైనా వాడచ్చు. కంపైలర్ అంటే ఏంది చెప్తా, ఇంటర్ప్రిటర్ అంటే ఏదో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడు, కంపైలర్ అంటే ఒక కోడ్ రాసినాం. సపోజ్ మెయిన్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది కోడ్ రాసినాం. కంపైలర్ ఏం చేస్తుంది, ఫస్ట్ మెయిన్ నుంచి స్టార్టింగ్ చేస్తుంది. ఓఎస్ అనేది అక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తుంది కంపైలర్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఓపెన్ నుంచి స్టార్ట్ అయ్యి క్లోజ్ వరకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. దీంట్లో ఏది ఒక్కటి రాంగ్ ఉన్నా, అంటే ఒక సింటాక్స్ రాంగ్, ఏదో ఒకటి రాంగ్ ఉన్నా ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిపోతుంది. అదే ఇంటర్ప్రిటర్కి ఏంటంటే, దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది కూడా సపోజ్ ఒక కోడ్ దగ్గర స్టార్ట్ అయింది అనుకో, మెయిన్ దగ్గర, ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటూనే వస్తుంది. ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ, కానీ ఇక్కడ రాంగ్ ఉంది, ఇక్కడ రాంగ్ ఉంది కదా, ఇక్కడ స్టాప్ అయిపోతుంది. అంటే ఇది ఎగ్జిక్యూషన్ ఆపేయదు, ఇది అవుట్పుట్ చూపిస్తుంది, అవుట్పుట్. కానీ సి కంపైలర్ అనేది ఇందులో ప్రోగ్రాంలో ఒక్కటి తప్పున్న సింటాక్స్ మొత్తం ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది, కానీ ఎక్కడ తప్పు ఉంది అక్కడే ఆగిపోతుంది. ఇంటర్ప్రిటర్కి మెయిన్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ చెప్పేసాం కదా. నెక్స్ట్ మనం మెయిన్గా ఈ కోర్స్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్. ఆ బేసిక్స్ అవి గుర్తుపెట్టుకోవాలా. బేసిక్స్ సి ప్రోగ్రామింగ్. ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేసింది, డెన్నిస్ రిచ్. ఇన్ 1972లో డెన్నిస్ రిచ్ చేసిండు, కానీ అది స్టాండర్డైజ్ అయింది ఇన్ 1989 ఆన్సీ నుంచి. స్టాండర్డైజ్ అయింది 1989లో అయింది. ఇప్పుడు దీని తర్వాత కొత్త వర్షన్ C99 అని, C11 అని, ఇట్లా 2011లో వచ్చింది C11 అని. C99 అనేది 1999లో వచ్చింది. అలా కొంత అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ దీనికి అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే ఇంకా C++. ఏంటంటే కొంచెం సెక్యూరిటీ పరంగా
కొంచెం ఫీచర్స్ యాడ్ చేసిండు అంతే. దీనికి సికి కొంచెం సెక్యూరిటీ పరంగా ఫీచర్స్ యాడ్ చేసిండు, దాన్ని C++ అంటాం. ఇంకా మనకు సి ప్రోగ్రామింగ్ ఎవరు ఇన్వైట్ చేసిందో తెలుసు కదా. నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ సి స్ట్రక్చర్. ఫస్ట్ అందరికి కావాల్సింది సి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అంటే ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, మెయిన్ ఇక్కడ స్టేట్మెంట్ కోడ్ ఉంటుంది, కోడ్ ఆర్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, ఇది మెయిన్. నెక్స్ట్ దీనిపైన ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ అన్న, మ్యాక్రోస్ అన్న, ఇంకా ఏముంటాయి, గ్లోబల్ వేరియబుల్స్ అన్న. గ్లోబల్ వేరియబుల్స్ నేను తర్వాత చెప్తా, ఇంకా ఇవన్నీ జస్ట్ చెప్తాను ఇక్కడ ఉంటాయని. నెక్స్ట్ హెడర్ ఫైల్స్, హెడర్ ఫైల్స్ అన్నీ పైన ఉంటాయి. మెయిన్ హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటివో నేను చెప్తాను మీకు తర్వాత. ఇది సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇలా ఉంటుంది. మీరు కోడ్ కంపల్సరీ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. చూడండి, ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్క సి ప్రోగ్రామ్కి ఒక్కటే మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్, ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్ ఉండాలి అంతే. ఇప్పుడు సపోజ్ నువ్వు టాస్క్ చేస్తున్న క్యాలిక్యులేటర్ చేయాలనుకుంటున్నావు, లేకపోతే ఏటీఎం మిషన్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నావు, సపోజ్ ఇంకొకటి ఏదో సూపర్ మార్కెట్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నావు, కానీ ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రాయి, కానీ ఒకటే మెయిన్ ఫంక్షన్ ఉండాలి. కంపల్సరీ వన్ మెయిన్ ఫంక్షన్ ఉండాలా, ఇంకా వేరే ఏముండకూడదు. ఇంకా డిఫరెంట్ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఎన్నైనా ఉండొచ్చు. సపోజ్ నువ్వు యాడిషన్ ఫంక్షన్ ఏదే సపరేట్ రాసుకోవచ్చు, అది ఎలా రాయాలో నేను చెప్తాను, కానీ మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఎందుకు మెయిన్ ఫంక్షన్ ఉండాలంటే కంపైలర్ ఓఎస్ మనకు ఉందిగా, ఓఎస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్ ఫంక్షన్. ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఓఎస్ మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ క్లోజ్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇంక నువ్వు బయట ఎక్కడైనా కోడ్ రాయి, నీకు దానికి సంబంధం లేదు. లోపలగానే దాన్ని యూసేజ్ చేస్తున్నావు అంటే దాన్ని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అంతే తప్ప బయట ఏమీ ఎగ్జిక్యూషన్ జరగదు. లోపల ఉన్న వాటిని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. కాబట్టి మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఓఎస్ స్టార్టింగ్ వెతికేదే మెయిన్ ఫంక్షన్ని. ఇది మన జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ఇది నెక్స్ట్ వీడియోలో నేను మెయిన్ సి ప్రోగ్రామింగ్ ఎలా వాడతాం, ఏమేమి కావాలో సి ప్రోగ్రామ్కి, కాన్స్టెంట్స్, ఐడెంటిఫైర్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం కంటిన్యూస్గా నా క్లాసులు విన్నారంటే సి ప్రోగ్రామింగ్లో ఒక అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు కొన్ని బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.